ధర్మగర్జన. గోమాత కోసం హిందువుల పోరాటం. సికింద్రాబాద్లోని సీతాఫల్ ప్రాంతంలో కేవలం ఒక రెస్టారెంట్కి సంబంధించిన విషయం కాదిది. ఇది హిందువుల ఆత్మగౌరవం మరియు గోమాత పట్ల మనకున్న అనుబంధాన్ని సంబంధించిన విషయం. ఇంగ్లీష్ యూనివర్సిటీ సమీపంలో హిందువులు అధికంగా నివసించే చోట జోషియట్టన్ కేరళ తట్టుక్కడ రెస్టారెంట్లో గోమాంసాన్ని వడ్డిస్తున్నారనే వార్త వినగానే అక్కడి హిందువుల హృదయాలు ఛేదించినట్లయింది. మా మనోభావాలు దెబ్బతీస్తూ మనం దేవతగా భావించే గోమాంసాన్ని అమ్ముతున్నారనే విషయం తెలియగానే బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ యువకులు నిరసనకు దిగారు. అక్కడ జరిగింది కేవలం ఆందోళన కాదు, అది అధర్మంపై ధర్మం చేసిన గర్జన. దాదాపు 30 మంది హిందువులు రెస్టారెంట్లోకి దూసుకువెళ్ళి, మేము నివసిస్తున్న ఈ ప్రాంతంలో గోమాంసం అమ్మటానికి వీలు లేదు అని తీవ్రంగా ఖండించారు. బీఫ్ డీప్ ఫ్రై పేరుతో మా సంస్కృతిని అపవిత్రం చేయడమే కాక మాంసాహార వంటకాలు మరియు శాకాహార వంటకాలు ఒకే పాత్రలో తయారు చేసి మా విశ్వాసాలను మంటకలుపుతున్నారు అనే ఆవేదన వ్యక్తం చేశారు. మా ఆరాధన, మా నమ్మకం మాకు పవిత్రం. ఈ భూమిపై మా పవిత్రకు భంగం కలిగించే ఈ చర్యలను మేము సహించలేము. ఈ పోరాటం హిందువుల మనోభావాలు మరియు ధార్మిక హక్కుల పరిరక్షణ కోసం. ఈ సంఘటనపై బజరంగ్ దళ్ పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తుండగా ఈ ధర్మ పోరాటానికి అధికారులు న్యాయం చేస్తారా లేక నిరసనలను విస్మరిస్తారా అని కోట్లాది హిందూ హృదయాలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాయి.